ఆపోయా గోవిందా, బంగారం లాంటి నెయ్యి బజార్లో అమ్ముకోవాలి కానీ ఇలా ప్రసాదంలో పోసి పాడు చేసుకోకూడదు. అయ్యా గరుడ వాహనం గారు, మరి నాకు ఈ వంట మర్మం నేర్పరు. అమ్మమ్మమ్మ, వంట మర్మం వైద్య మర్మం అన్నారు. ఆ తర్వాత నేర్చుకుంటున్నాను కానీ ముందు ఈ డబ్బా బజారుకు వెళ్లే విధానం అది నాకు తెలుసండి గరుడ వాహనం గారు. ఈ డబ్బాని ఇలా ఈ బుట్టలో పెట్టాలి, చెత్త చెదారం కప్పాలి. ఆ తర్వాత బయట పారవేస్తున్నట్టు ఇలా 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 పట్టుబడాలరా. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను, ఇప్పటికి దొరికారు. అదండి ధర్మకర్త గారి దగ్గరికి. ఎందుకు ఎందుకా? శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్లేదాకా మీరు ఒక అడుగు కూడా కదలటానికి వెళ్ళలేదు. గరుడు వాహనం అయ్యా, బాలభోగం ఆరగింపు కావాలి. నైవేద్యమైందా? అవలేదు, అవదు. ఈ జ్ఞానం అవనిచ్చాగా. అదేమిటి బాబు, స్వామివారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ. మీరు ఆగండి బాబు, ముందు వీళ్ళకై